మాలో కమ్యూనికేషన్ గ్యాప్ తోటి వచ్చినా సరిదిద్దుకొని ముందుకు పోతాం. ఎందుకు రాలేదు అనేది దానికి అన్నా కూడా, ఎందుకంటే ఆ విషయం నాకు తెలియదు. నేను చెప్పినా లేదా అనేది మీరు అడిగిన దాంట్లో నేను ఒక జవాబు ఇస్తాను. లాస్ట్ ట్యూస్డే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మేము మాట్లాడిన తర్వాత ఒక షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత 16వ తారీఖు వస్తా అని చెప్పిన తర్వాత ఫస్ట్ కాల్ నేను గౌరవ మంత్రివర్యులు కొండేశ్వరి గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేశాను. 16వ తారీఖు ప్రోగ్రామ్ అన్నప్పుడు ఆ రోజు వస్తా అన్నా అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 16వ తారీఖు ప్రోగ్రామ్ అన్నప్పుడు 16వ తారీఖు ఉదయం నేను మళ్ళీ ఫోన్ చేశాను. ఎన్ని గంటలకు వస్తున్నారు అన్నా అని అన్నారు. 3:15 షెడ్యూల్ ఉన్నది అని చెప్పారు. నేను వస్తానన్నా, నేను చక్కగా మేడారం పోతాను, మేడారం చూసుకొని ములుగు అటెండ్ కాలేను, ములుగు అటెండ్ అయితే మళ్ళీ మన దగ్గర అటెండ్ కాలేను కనుక నేను చక్కగా వచ్చేస్తాను అన్నారు. అట్లనే మేడం మినిస్టర్ గారు మన కుంకుమేశ్వర స్వామి టెంపుల్కు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్ కింద, స్పెసిఫిక్గా చెప్తున్నారు, ఎస్డిఎఫ్ కింద 5 కోట్లు ఇచ్చిండ్రు, మీరు వస్తే ఇద్దరం కలిసి టెంపుల్కి పోదాం, వాళ్ళ కుంకుమేశ్వర స్వామి దర్శనం చేసుకొని పోదామని. ఈ మాటలలో నేను అన్నయ్య లేదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. దీంట్లో ఏమన్నా నేను అనలేదు అని అంటే ఐ కెన్ షో మై రికార్డ్ ఆల్సో. నా దగ్గర వాళ్ళు ఫోన్ చేసినాయి మన కాల్ డేటాలో ఉంటుంది కదా, నేను చూపిస్తాను. అంటే నేను ఇప్పుడు చూపించాను. ఎందుకంటే గౌరవ మంత్రి గారు కూడా ఆహ్వానం లేదంటే వారంటే కాదు అని అనరు. దట్ ఈజ్ ద ఫ్యాక్ట్. రెండోది, ఈ మధ్యకాలంలో మాకేం డిఫరెన్సెస్ లేవు. ఆల్మోస్ట్ ఆల్ ఒక ప్లాట్ఫామ్ మీద ఒకటే ప్లాట్ఫామ్ మీద పోతున్నాము, మాట్లాడుకున్నాము. ఆల్మోస్ట్ ఆల్ మేము మర్చిపోయినాం. మీరే రాసింది సంతోషంగా. ఇప్పుడు మీరు మీటింగ్ గురించి అడుగుతున్నారు కనుక నేను జవాబు చెప్తాను. దాన్ని 100% నేను జవాబు చెప్తాను. ఇది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క కొత్తగా క్రియేట్ చేసింది ఏం కాదు. గతంలో నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఉన్నాను. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాస్ట్ పీరియడ్లో మనసు ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారు, గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతుంటారు. కాన్స్టిట్యున్సీకి ఒకసారి వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకున్న వివిధ సర్వేల యొక్క రిపోర్ట్సు, పబ్లిక్ రెస్పాన్సు, రెండోది ఏమైనా అంబిక్యూటీ ఉన్నప్పుడు ఏంది అని అంటే మంచిగా చేసుకుంటాడు అన్నప్పుడు ఏంటంటే ఇటువంటి ప్రోత్సహించకరమైన మాటలు మాట్లాడతాను. నేను ఫస్ట్ డే నాకు మాట్లాడినప్పుడు కూడా ఒక 3 టీవీలు వచ్చి మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పాను, వారు ఉన్న రిపోర్ట్ని బట్టి, ఉన్న అంబిక్యూటీని బట్టి పబ్లిక్ ఒక క్లారిటీ ఇవ్వడానికి మాట్లాడిన మాట వస్తుంది. కానీ ఇదే నేషనల్ పార్టీ, దెర్ ఈజ్ ఎ సిస్టమ్. పిసిసి, ఏఐసిసి ఉంటాయి. గురించి ఒక గౌరవ ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా ఎమ్మెల్యేస్ను ఎంకరేజ్ చేసే మాట్లాడే బాధ్యత తనకు ఉంటుంది. మీరేమో ఇది ఎండ్ అనుకుంటున్నారు, ఇది ప్రారంభం. ఇంకా ముందుకు పోతా అంటే ఎక్కడెక్కడైతే ఎవరినైతే కొంత మనకు వీళ్ళు 100%గా బాగా చేసుకుంటాను, పబ్లిక్లో బాగున్నది అన్నప్పుడు అనౌన్స్ చేసుకుంటూ పోతారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అది కూడా విత్ ఏఐసిసి దృష్టిలో ఉంటుంది, పిసిసి దృష్టిలో ఉంటుంది. అవన్నీ కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇంటర్నల్గా కూడా ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి అంత తొందరపడి మాట్లాడు. బట్ దేర్ ఇస్ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి, దాన్ని బట్టి టు ఫర్దర్ ఎంకరేజ్మెంట్ గురించి స్ట్రెంథన్ చేయడానికి మాట్లాడతాను. దాన్ని ఏమన్నా ఉంటే డెఫినెట్గా ఎవరైనా అడగవచ్చు, ఎక్కడ అడగవచ్చు, పిసిసిఐలు అడగవచ్చు, ఏఐసిసి దగ్గరికి పోయి అడగవచ్చు. రోడ్ల మీద ఎక్కువ మాట్లాడే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు అట్లా మాట్లాడరు. నాకు తెలిసిన ఎవరో మాట్లాడినా అని అంటలేదు, ఇట్లా మాట్లాడు. మీకు వచ్చిన డౌట్ నుంచి క్లారిఫై ముఖ్యమంత్రి